పూజారులు వచ్చి 5-10 వేలతో జీవనాలు గడవవు. కాబట్టి మేము పూజారిగా చేయడానికి కూడా మేము ముందుకు పోలేకపోతున్నాం. ఇంకా మా మీద పడి ఇంకా మీరు అర్చకులు మీ హక్కా అంటే మేమేం చెప్తాం? మేము అందరినీ రమ్మంటున్నాం. ప్రభుత్వం కూడా అందరినీ నియమిస్తుంది. ఇందులో కొన్ని దేవాలయాలకు కొన్ని ఆగమ శాస్త్రాలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సమ్మక్క సారక్క ఉంది. అక్కడ మేము బ్రాహ్మణులు పోయి చేయలేమే. అక్కడ వాతావరణం, అక్కడ గిరిజనుల సాంప్రదాయం, ఆ దేవాలయంలో వాళ్ళే చేయాలి. నాగోబా టెంపుల్ ఉంది, గిరిజనులే చేయాలి. ఎందుకు సపోర్ట్ చేయలేదు? మేము ఒకటి మా బ్రాహ్మణంలో కూడా చిన్నజీఆర్ స్వామి ఒక్కరికే లేడండి. బ్రాహ్మణంలో 3 వర్గాలు ఉన్నాయి. 3 వర్గాలు ఉన్నాయి. మధ్వాచార్యులను గౌరవించే వాళ్ళు ఉన్నారు, శంకరాచార్యులు ఉన్నారు. మా దాంట్లో కూడా మేమేం బ్రాహ్మణులంతా ఎందుకు చేయరు? నా కాలనీ ఫర్ ఎగ్జాంపుల్ లేదు, నా కాలనీలో మైసమ్మ గుడి నేనే కట్టించిన. మా కాలనీ నేను సెక్రటరీని, అల్మాజ్గూడ అని మహేశ్వరం నియోజకవర్గంలో. నా గుళ్ళో దళితుడినే పూజారి పెట్టి నేను చేపిస్తున్నా. ఎల్లమ్మ గుళ్ళో బ్రాహ్మడు కూడా చేస్తున్నాడు. 2 పూజారులు, ఈయన హాఫ్ డే ఉంటాడు, ఆయన హాఫ్ డే. ఎప్పుడూ ఇది లేదండి. ఏదో ఒక వంక, ఏదో ఒక బ్రాహ్మణుల వంశం వచ్చినప్పుడు ఏదో రకంగా మనం ఎప్పుడో జరిగింది. ఎంతసేపటికి బ్రాహ్మణులు ఈ విధంగా అంటున్నారు తప్ప బ్రాహ్మణులలో కూడా జాతి నిర్మాణం కోసం, ఈ సమాజ నిర్మాణం కోసం ఎంతమంది గోపాలకృష్ణ గోఖలే కానీ, టంగుటూరి వీరేశం పంతులు గారు కానీ, వీళ్ళంతా ఎంతో ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది మన బ్రాహ్మణ సమాజ నిర్మాణంలో వాళ్ళు ఆత్మ త్యాగాలు చేసి ఈ సమాజ నిర్మాణం కోసం కష్టపడి వచ్చిన వాళ్ళం. దయచేసి ఈ కులాల మీద మనం కొట్టుక చేస్తూ ఈ విధంగా ఈ రోజుల్లో కుల వివక్ష లేదు. మా స్నేహితులు దళితులు ఉన్నారు, మా బంధువులు ఉన్నారు, అందరం ఉన్నాం. అందరం కలిసి సమాజంలో నిర్మిద్దాం. కొత్త ఎక్కడికో వెళ్ళిపోతుంటే ప్రపంచ దేశంలో ఏదో అత్యున్నత స్థాయికి పోతున్న ఈ సమయంలో ఎంత దుర్మార్గమైన చర్య అంటే ఇంకా కులాల మధ్యన మనం ఇలాంటి కుంపట్లు పెట్టుకొని విడిపోవటం అనేది మీరందరూ ఆలోచన చేయాలి. దయచేసి మందకృష్ణమాది గారు ఇది ఆలోచన చేసి ఇప్పటికైనా ప్రజాస్వామ్యంలో మనందరం ఇప్పుడు చూడండి, మేము కోరుతున్నాం 2%, 1%. అసలు మీరు నమ్మరు. మేమేదైనా ఇప్పుడు నిజంగా చెప్పాలంటే పల్లెల్లో మేము ఎవరూ లేమండి. నాది యాదాద్రి భువనగిరి జిల్లా. మాది ఒకటే ఇల్లు ఉండే, నేను హైదరాబాద్. మా మండలంలో మొత్తానికి ఎవరూ లేరు బ్రాహ్మణులు. ఊళ్ళల్లో పూజారులంతా దళితులే. అన్ని రకాల మా ఊరిలో ఒక విశ్వకర్మ పూజారి మా శివాలయంలో. అసలు పల్లెటూళ్ళలో ఎక్కడ లేరు దేవాలయాలు. ఏదన్నా ఉన్నారంటే జీవనాధారం కోసం, పిల్లలను చదివించుకోవడం కోసం, ఆర్థికంగా నిలబడడం కోసం వచ్చి హైదరాబాద్లో చేరినాం తప్ప మీరు హైదరాబాద్లో చూడండి దాదాపు మా బ్రాహ్మణుల సంఖ్య ఎక్కువ ఉంటుంది. కానీ పల్లెల్లో మీరు ఎంత వెతికినా, మీరు మండలం అంతా వెతికినా ఒక కుటుంబం కూడా లేదు. ఎందుకంటే జీవనాధారం లేదు, అక్కడ బతికే మాకు అవకాశాలు లేవు. అన్నీ వదిలేసుకొని నగరంలో ఏదో పొట్ట చేతి పెట్టుకొని చేసేవాళ్ళం. ఆ టెంపుల్ కమిటీ దగ్గర పోయి అయ్యా మీ గుళ్ళో మా బ్రాహ్మణ్ణి పెట్టుకోమని అడుగుతామా? ఆ టెంపుల్ కమిటీ ఇష్టం వాళ్ళు, మేము మా బ్రాహ్మణ్ణి పెట్టుకోవాలని ఎక్కడ లేదు. దయచేసి ఎవరినైనా పెట్టుకోవచ్చు. ఎండోమెంట్లో లేదు, కాలనీ దేవాలయాల్లో అది టెంపుల్ కమిటీలో ఇష్టం. ఇక మా డిమాండ్ ఎక్కడుంది? బ్రాహ్మణులం మా గుత్తాధిపత్యం ఎక్కడుంది? కాబట్టి దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి. మమ్మల్ని గురిపెట్టి మా మీద బాణం పెట్టి మరి ఇన్ని రోజులు పోరాడిన ఆ దళిత జాతికి అన్యాయం చేస్తున్నాడు. ఆ దళిత జాతిని మభ్యపెట్టడం కోసం దళితులంతా ఒకటి కావాలి. మన భారతీయ హిందూ దళితులు, హిందూ బీసీలు అందరూ ఒకటే ఈయనకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దయచేసి మీడియా కూడా సహకరించాలి.